ఓం నమ శివాయ. శ్రీ వ్యాస భగవానుల వారు చెప్పిన బోయవాడు జింకల కథలోని విశేషాలలో 3వ ఆడజింక చెప్పిన వృత్తాంతం. మూడవ ఆడజింక సరోవరమునకు వచ్చెను. దానిని చంపుటకు బాణమును గురిపెట్టగా అది ఇట్లా చెప్పాను: అయ్యా, నన్ను చంపవద్దు, నా బిడ్డకు పాలిచ్చి వెంటనే ఇక్కడికి వత్తును, ఆపై నీ ఇష్టం వచ్చినట్లు చేయమని ప్రార్థించును. వ్యాధుడు అప్పుడు ఈ జింక ఎట్టి ధర్మములను చెప్పునో వినవలనని కుతూహలంచో జింకను ప్రతిజ్ఞాపూర్వకంగా మాట ఇమ్మని కోరాను. అప్పుడు ఆ 3వ ఆడజింక ఇట్లు చెప్పెను: గడ్డివామికి గ్రామమునకు నిప్పు పెట్టువారు, గోమాతకు ఉపయోగపడు నీటిని అడ్డగించువారు క్షయరోగ పీడితులు అగుదురు. ఇతరుల వస్తువులను దొంగలింపగోరువారు, మంచివారికి జరుగు సమ్మానమును చూసి అసూయపడువారు నేత్ర రోగములతో బాధపడుదురు. పుస్తకములను దొంగలించేవారు కూడా మోగవారగుదురు. భక్తులను నిందించేవారు నోరు దుర్గంధపూరితమగును. ద్రవ్యమును ఖర్చు చేయక లుబ్ధుడగుడువాడు బుసకొట్టుచున్న మహాసర్పమగును. భిక్షకై వచ్చిన ఇతని బయటికి పంపు పాపి శివుని ఆగ్రహమునకు పాత్రుడగును. వాని సంతతి సంపద దగ్ధమగును. వడ్డించిన విస్తరి వద్ద నుండి బయటికి అతిథిని పంపువాడు మహాపాపి అగును. నేను నీకు ఇచ్చిన మాట తప్పినచో ఈ చెప్పిన పాపములన్నీ నాకు లభించుగా కానీ చెప్పిన జింక యొక్క మాటలు విని గద్గద కంఠుడై జింక పోయి వచ్చుటకు వ్యాధుడు అనుమతించును. ఆ జింక నీరు త్రాగి ఇంటికి పోయి తన బిడ్డకు పాలిచ్చి దానిని తృప్తిపరిచెను. మరలా గర్భిణిగా ఉన్న ఆడజింక ప్రసవించెను. 2వ ఆడజింక తన ఆశయము తీర్చుకొని సంతోషించెను. ఈ 2 జింకలకు యజమానుడైన మగజింక ఆ 3 జింకలను చూచి తామిచ్చిన మాట ప్రకారం వెంటనే వ్యాధుని వద్దకు పోవలసినదిగా ఆనతిచ్చెను. తమ పిల్లలతో పాటు ఆ జింకలన్నీ వ్యాధుని వద్దకు వచ్చెను. మగజింక ముందు నిలబడి మొదట తన్ను చంపవలసిందిగా బోయవాణిని ప్రార్థించెను. అప్పుడు ఆడజింకలు: ఓ వ్యాధుడా, అట్లు చేయడం ధర్మము కాదు, భర్త కంటే ముందుగా భార్యలు చనిపోవటం ఉచితము అని చెప్పగా తల్లిదండ్రుల మాటలు విన్న చిన్నపిల్లలు అంతఃకరణ శుద్ధితో ముందు నిలిచి మొదట మమ్మల్ని చంపము, ఎందువలనగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లల జీవితము మహా దుఃఖభాజనం కదా అని ప్రార్థించిరి. ఆ బిడ్డలు చెప్పిన మాటలకు ఆ వేటగాని హృదయం కరిగిపోయేను. వెంటనే వాని కన్నుల నుండి ఏకధారగా అశ్రువులు రాలనిపించును. మిక్కిలి దయార్థ చిత్తంతో వ్యాధుడు: ఓ పవిత్ర జీవులారా, ధర్మఫల దర్శకమైన మీ హితబోధ విని నేటికి నేను పరమ పవిత్రుడనైతిని. జన్మాంతరం నుండి చేసిన పాపములన్నీ దగ్ధమై నా శరీరం పవిత్రమయ్యను. నా పాలిటికి తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నయూ మీరే. ఆలుబిడ్డలతో చేరిన సంసారం కేవలం భ్రాంతి నిలయము. శివశివ శివశివ శివపదవి ఎప్పుడు ప్రాప్తమగును అని ప్రేమభరితముగా చెప్పుచు నిలబడను. ఆ సమయమును సరిగ్గా కైలాసము నుండి విమానము ఒకటి వచ్చెను. దానిలో ప్రమదలు కూర్చొని ఉండిరి. వారి మధ్య పంచముఖములు 10 భుజములు వ్యాఘ్రచర్మం ధరించిన సర్వమంగళకర్తయగు శ్రీశంకరుడు దివ్యమైన తేజస్సుతో విరాజిల్లుచుండెను. కిన్నరులు మధుర మనోహరమైన వాద్యములను వాయింపసాగిరి. విద్యాధరులు రాగాలాపన చేయదొడిగిరి. పుష్పవృష్టి కురిసెను. జింకలన్నీ దివ్య శరీరములను పొందెను. వాణిని చూసిన వ్యాధుడు వారికి సాష్టాంగ నమస్కారం చేసెను. వాని మనోభావములు మారిపోయాను. లోహము స్పర్శమణి యొక్క స్పర్శ చేత బంగారమగినట్లు వ్యాధుడు శివరూపము ధరించి నిలిచాను. వాణిని కూడా విమానంలో కూర్చుండజేసిరి. తమ దివ్య శరీరంతో జింకలు కూడా విమానం ఎక్కెను. దేవ సమూహమంతయు శివభక్తులను స్తుతించిన ఆరంభించిరి. శివరూపమును పొందిన వ్యాధుడు శివలోకమును అలంకరించెను. జింకలు నక్షత్ర మండలమును అలంకరించెను. ఈనాటికి నక్షత్ర మండలములో ఆ జింకలు మృగశీర్ష నక్షత్రముగాను దాని వెనుక ప్రకాశించిన నక్షత్రము వ్యాధుడుగాను ప్రకాశించుచుంటను పుణ్యవంతులకు వారు చూడగలుగుతున్నారు. శ్రీ వ్యాస భగవానుడు పవిత్రమైన ఈ కథను స్కంద పురాణ అంతర్గత బ్రహ్మోత్తర ఖండమందు లింగ కారణమున పేర్కొన్నారు. పరమేశ్వరుని కృపా విశేషమున దానిని సంగ్రహముగా మనము ఈనాడు తెలుసుకున్నాం. శివరాత్రి మహిమ అనంతము. ఈ కథలను భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి పరమశివుడు సర్వదా సంరక్షించును అని తెలిపాను. హరి ఓం తత్సత్. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. హర హర పార్వతీపతయే శంభో శంకర. ఎంతటితో మహాశివరాత్రి అన్న మహాశివరాత్రి రోజు మనము ఎలా ఆచరించాలి అన్న విధి విధానాలు
మనం చేయకూడని పనులేవు, ఏ పని చేస్తే ఎటువంటి పాపము పుణ్యము కలుగుతుందనే విషయాలని బోయవాడు జింక కథ ద్వారా మనకు తెలిపినారు మన పూర్వులు. ఏ ఏ పాపాలకు ఏమేమి దుర్గతి ఏర్పడుతుంది అని. కాబట్టి శివనామస్మరణ, శివ జాగరణ, శివనామ మహిమ, శివలింగ పూజ ఇలాంటి శివనామస్మరణతో మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని మనసారా ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని సంతు. హర హర పార్వతీపతయే శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.